వెల్కమ్ టు స్పీ న్యూస్. నేను అనిల్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా మహాసమాధి దర్శనార్థమై వర్తి యాత్రగా యూరోప్ దేశాలకు చెందిన విదేశీ భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. యూరోప్ 20 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు ప్రశాంతి నిలయానికి వచ్చి సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి బాబా సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విదేశీయులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఇటలీ, స్పానిష్ దేశస్తులు నిర్వహించిన సాంప్రదాయ సంగీత గాన కచేరీ భక్తులను ఎంతగానో అలరింపజేసింది. 2 గంటల పాటు కొనసాగిన విదేశీయుల సంగీత గాన కచేరీ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అత్యధిక సంఖ్యలో విచ్చేసిన విదేశీ భక్తులతో ప్రశాంతి నిలయం కిటకిటలాడింది. వారం రోజుల పాటు ప్రశాంతి నిలయంలో విదేశీయులు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు సినీ నటుడు కిరీటి కూడా స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం గాలి కుటుంబం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. జూనియర్ సినిమా ఘన విజయం సాధిస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ముందుగా మొక్కుకున్న కిరీటి ఆ కోరికను నెరవేర్చుకుంటూ తండ్రితో కలిసి శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కిరీటి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాను హీరోగా నటించాలన్న నా కోరిక నెరవేరిందని, మరో 2 వారాల్లో తన 2వ సినిమా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారని చెప్పారు. పునీత్ రాజ్కుమార్, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు తనకు స్ఫూర్తి అని చెప్పారు. తండ్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కుమారుడి సినీ ప్రయాణాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పవిత్రమైన అనుభూతిగా అభివర్ణించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ చైర్మన్ నాగరాజు, సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కర్ణాటక సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లె జాతీయ రహదారిపై ఓ దళిత వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. గత ప్రభుత్వం జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో ఎంఐజీ కాలనీ నిర్మాణం చేపట్టాలని తలపెట్టింది. మొత్తం 60 ఎకరాల దాకా గోపవరం మండలం గోపవరం పంచాయతీ పరిధిలో 1972లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దళితులకు ఎక్సెల్ పర్మిషన్ కింద కేటాయించారు. అయితే ఈ భూములను దళితులు రెన్యువల్ చేసుకుంటూ పనులు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో ఎంఐజీ హౌసింగ్ నిర్మాణాలను చేపట్టేందుకు అధికారులు ఈ భూములను కేటాయించారు. ఈ నిర్ణయంపై దళితులు అప్పట్లో తన నిరసనలను తెలియజేశారు. అలాగే యువగలం పాదయాత్ర పేరుతో వచ్చిన నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. దీంతో లోకేష్ దళితులను సముదాయించి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే భూముల్లో స్మార్ట్ సిటీ నిర్మాణాలను చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మద్యం తాగి స్కూల్కు రావడంతో ఆయనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వెంటనే సస్పెండ్ చేశారు. విచారణ అధికారిక డీఈఓ శంషుద్దీన్ చెప్పాలి హై స్కూల్కు వెళ్లి విచారణ జరిపారు. ఏది ఏమైనప్పటికీ హెడ్ మాస్టర్ తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. విద్యాబుద్ధులు నేర్పించేవారే ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే కలెక్టర్ సస్పెండ్ చేశారని ఆయనపై విచారణకు వచ్చారని తెలిపారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 62,400 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. పోలీసుల రాకను గమనించి మరో 11 మంది పేకాట రాయులు పరారైనట్లు పాములపాడు ఎస్ఐ సురేష్ తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 20,40,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలను, చోరీ చేసిన 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనం చేసి అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. ఇందులో ప్రధాన నిందితుడు కోవిల్మణి తమిళనాడు నామక్కల్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పారు. ఇతనితో పాటు సురేష్ కుమార్ మణికంఠ అనే ముగ్గురి కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా వేదయపాలెంలో పగటిపూట తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని తాళాలను పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు ఈ గ్యాంగ్ చోరీ చేశారని, ఇటువంటి సంఘటనల ఆధారంగా వీళ్లపై అనుమానంతో ఒక టీంని ఏర్పాటు చేసి పట్టుకున్నామని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలోని 2 జెడ్పీటీసీ సభ్యుల ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఓబులమ్మ నేతృత్వంలో నామినేషన్ స్వీకరించారు. జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. ఆగస్టు 1 వరకు నామినేషన్ స్వీకరిస్తామని వివరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారని, ఆగస్టు 2వ తేదీన స్క్రూటినీ జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 5వ తేదీ 3 గంటలలోపు అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆగస్టు 12వ తేదీ జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే రీపోలింగ్ 13
13వ తేదీ నిర్వహిస్తామని తెలిపారు. 14వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని ఆమె వివరించారు. కాగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన నేత రాటాల రామయ్య నామినేషన్ దాఖలు చేశారు. తిరుమలలో పెద్ద హోటల్స్కు టెండర్లు ఖరారై భక్తులకు కొండపై నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించే లక్ష్యంతో టీటీడీ 5 పెద్ద హోటళ్లకు టెండర్లు ఖరారు చేసింది. కౌస్తుభం అతిథి గృహంలోని హోటల్ను హైదరాబాద్ దంతూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్ దక్కించుకుంది. శ్రీవత్స హోటల్ను చెన్నై అడయార్ ఆనంద్ భవన్ దక్కించుకుంది. సందీప్ మయూర హోటల్ను హైదరాబాద్ ప్రెస్ట్ హాస్పిటాలిటీ సర్వీస్ దక్కించుకుంది. అలాగే ఎస్వి గెస్ట్ హౌస్లో ఉన్న సారంగి హోటల్ను ముంబైకి చెందిన శ్రీ సుఖ్ సాగర్ హాస్పిటాలిటీ సర్వీస్ దక్కించుకుంది. సప్తగిరి అతిథి గృహంలోని హోటల్ను గుజరాత్ సంకల్ప రీక్రియేషన్ దక్కించుకుంది. ఈ మేరకు టెండర్లు వేసి ఈ హోటళ్లను దక్కించుకున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. జూరాల జలాశయానికి 1,43,999 క్యూసెక్ల నీరు చేరింది. సుంకేసులకు 1,22,326 క్యూసెక్ల నీరు చేరింది. ఇన్ఫ్లో 2,66,325 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,82,478 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు వెస్ట్ పోతల చెంచే కాలనీలో డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో సింగరాయకొండ సి హజరత్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 9 మంది ఎస్ఐలు 72 మంది సిబ్బందితో కలిసి 400 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన వస్తువులు లాకర్లు పెట్టుకోవాలని చెప్పారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఎట్టకేలకు మేల్కొన్నారు. అచ్చంపేట మండలం చామరు గ్రామంలో డంపింగ్ చేసి ఉంచిన సుమారు 200 ట్రక్కుల ఇసుక కుప్పలను రెవెన్యూ మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. గత కొంతకాలంగా అచ్చంపేట మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. పోస్టింగ్ తీసుకున్న వారం రోజుల్లోనే అక్రమ ఇసుక నిల్వలపై అచ్చంపేట తహసీల్దార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామాలలోని అక్రమ నిల్వలను గుర్తించి సీజ్ చేస్తున్నామని తహసీల్దార్ కుంభా శ్రీనివాసరావు తెలిపారు. పరిమితికి మించి అధిక లోడుతో బిల్లులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులకు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. రేపు నెల్లూరులో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. హెలిప్యాడ్ వద్ద 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు తమకు అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్దకు జగన్తో పాటు 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. జగన్ తొలుత జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకరి గోవర్ధన్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ప్రసన్న నివాసం దగ్గర ఎవరికి అనుమతి లేదని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు వరుణ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. A1గా ఉన్న అక్కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్లో కీలక వ్యక్తిగా వరుణ్ ఉన్నారు. లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్ కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు. ఇవాళ రేపు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. సిట్ అధికారుల సోదాలు ఏకంగా 11 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచరంలో ఏపీ సిట్ సోదాలు నిర్వహించింది. సులోచన ఫామ్ హౌస్లో 11 కోట్లు సీజ్ చేశారు సిట్ అధికారులు. A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ దాడులు నిర్వహించింది. 12 బాక్సులు నగదు దాచినట్లు గుర్తించారు. A1 రాజు కసిరెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్లు వరుణ్ చాణక్య అంగీకరించినట్లు తెలుస్తుంది. 2024 జూన్లో నగదు ఫామ్ హౌస్కు తరలించారు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్గేట్ వద్ద భారీగా నగదు పట్టుబడింది. తాడపల్లిగూడెం నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 49,45,000 నగదు అధికారులు సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న సాయి మణికంఠ అనే యువకుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును టంగుటూరు పిఎస్కు తరలించారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఏకేటీపీ స్కూల్లో డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, స్కిల్ ముద్దు అంటూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలనేది ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఏసీపీ తెలిపారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టీం అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై అర్థమయ్యే విధంగా టీచర్స్ తెలియజేయాలని ఆయన కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో సన్నబియ్యం పక్కదారి పడుతున్నాయి. విద్యార్థులకు భోజనంలో పెట్టే సన్నబియ్యాన్ని వార్డెన్ బాబూజీ బయటకు అమ్ముకుంటున్నాడు. రాత్రి సమయంలో వార్డెన్ బాబూజీ బియ్యాన్ని బయటకు తరలిస్తుండగా వార్డెన్ వ్యవహారాన్ని కొంతమంది వసతి గృహం విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఈ బియ్యాన్ని తరలించేందుకు వసతి గృహం విద్యార్థులను వార్డెన్ కూలీల కింద ఉపయోగించుకుంటున్నాడు.
తప్పని తెలిసినా వార్డెన్ ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు బియ్యాన్ని బయటకు తరలిస్తున్నారు. గత రాత్రి 6 బస్తాల 156 కేజీల బియ్యాన్ని వార్డెన్ బయటకు తరలించారు. స్టాక్ వచ్చిన ప్రతిసారి ఇదే మాదిరిగా బయటకు అనుకుంటున్నారని విద్యార్థులు తెలిపారు. తమకు రోజువారీ సరిపడా అన్నం కూడా పెట్టడం లేదని కొంచెం పెట్టడంతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. సదరు వార్డెన్ బాబుజీపై చర్యలు తీసుకోవాలని వసతి గృహం విద్యార్థులు కోరుతున్నారు. పార్వతీపురం జిల్లాలో గజరాజులు హల్చల్ చేశాయి. బియ్యాల వలస, పూతిక వలసలో ఏనుగులు గుంపు సంచరించాయి. కురుపాం, జియామ వలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాల్లో ఏనుగు గుంపు తిష్టవేసింది. ఏనుగులు ఏ క్షణంలో దాడి చేస్తాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగులను రంగంలోకి దింపి ఏనుగులను తరలించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు భద్రాద్రి దేవాలయంలో సీతారామచంద్రమూర్తి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం చీరికపల్లి గ్రామం గాంధీనగర్ కాలనీలో తొలి ఇందిరమ్మ గృహాన్ని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పూరి గుడిసెలు లేని వర్గాన్ని చూస్తారని, నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ గృహాల్లో తొలి ఇంటిని చీరికపల్లి గ్రామంలో ప్రారంభించడంతో సంతోషంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారందరికీ తన సొంత ఖర్చులతో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. అలాగే రేరుగా ఎల్లస్వామి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారని చెప్పారు. మహబూబాద్ జిల్లా మున్నేరువాగుపై హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ గార్ల మున్నేరువాగుపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకేను గౌరవ్ చేశారు. గార్ల మండల పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే కోరం కనకేను మున్నేరువాగుపై అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో అఖిలపక్ష నాయకులకు అధికార పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అఖిలపక్ష నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ నిర్మాణంపై ఎమ్మెల్యే కోరం కనకే స్పష్టమైన హామీ ఇవ్వాలని అఖిలపక్షం పార్టీలు డిమాండ్ చేశారు. 20 కోట్ల రూపాయలతో మున్నేరువాగుపై బ్రిడ్జి మంజూరు చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో పాటు కలిసి ఉద్యమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కోరం కనకే చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే అధికార పార్టీ నాయకులను గ్రామాల్లో తిరిగినివ్వమని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సదర్ మార్ట్ కెనాల్కు ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మబోజు పటేల్ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఖానాపూర్ సదర్ మార్ట్ నుండి కడెం మండలం చిట్యాల వరకు ఈ నీటిని విడుదల చేశారు. దీని ద్వారా సుమారు 20,000 ఎకరాల వరకు నీరు అందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్లను అగ్రవర్ణాలకే కేటాయించారని, అర్హులైన పేదలకు లక్కీ డ్రాలు వచ్చినప్పటికీ కొంతమంది నాయకులు మామూలకు తలకు ఇల్లు కేటాయించారని సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎంపీటీఓ కార్యాలయం నుండి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు రోడ్డుపైన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పక్క రాష్ట్రానికి చెందిన వాడైనా, పాకిస్తాన్ వాడైనా అనర్హులను గల్లాపట్టి లాగేస్తారని ఘాటుగా హెచ్చరించారు. అనర్హులు ఎవరైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి నిరసనకారులను కోరారు. వారు ఎవరైనా సరే బయటకు లాగి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. గోదావరి, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టులు లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన దగ్గర పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానితులను పోలీసులు విచారించి వదిలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి డిఎస్ రెడ్జనాయక్ హాజరయ్యారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి గాంధీ సెంటర్ మీదుగా సభా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి గద్దెక్కి హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి డిఎస్ రెడ్జనాయక్ విమర్శించారు. డోర్నకల్ రాజ్యాంగం చదవకుండా పోలీసు వృత్తిలోకి వచ్చాడని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 17 మంది బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసు చేశారని తెలిపారు. డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ తెలిసి తెలియకుండా తనపై అనేక ఆరోపణలు చేస్తున్నారన్న ఆకేరు, మున్నేరు, ఏరులో కాంగ్రెస్ నాయకులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్రమ ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. నర్సంపేట పట్టణంలో ఫుట్పాత్ ఆక్రమణలు మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన షాపులు, స్టాలు తాత్కాలిక నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. అయితే కొన్ని చోట్ల షాపు యజమానులు మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినప్పటికీ పోలీసులు మధ్యవర్తిగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దారు. పట్టణాన్ని శుభ్రంగా, ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నా గుర్తించి ఏమాత్రం మినహాయింపులు లేకుండా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు పోలీసులు ముందుగానే భారీగా మోహరించారు.
నిర్మల్ జిల్లాలో గత 5 నెలలుగా కమిషన్ డబ్బులు రావడం లేదని వెంటనే ఇప్పించాలని ముధోలు ఎమ్మెల్యే రామారావుపేటకు రేషన్ డీలర్లు విన్నవించారు. భయాంసలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దుకాణాల అద్దెలు, హమాలీ కూలీల డబ్బులతో పాటు కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. 3 నెలలు ఒకేసారి బియ్యం పంపిణీ చేశామని, ఆ ఖర్చులు భారంగా మారాయని వినతిపత్రంలో కోరారు. వెంటనే డబ్బులు ఇప్పించాలని కోరారు. హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసినట్టు గుర్తించామని డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 15 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుల నుంచి 6 కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, ప్రింటింగ్కు అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య వ్యత్యాసం లేకుండా అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేలా సాధ్యాలను పరిశీలించాలని అధికారులను కోరారు. జీతాల పెంపు, ఫిక్స్డ్ టైం స్కేల్పై ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు బదిలీలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాఖ పరిధిలోని అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నిర్ణయం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్కను సన్మానించారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను సీతక్కతోనే పరిష్కారం అయ్యాయంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు కొనియాడారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్కి సింపతి ఉందన్నారు ఫిరోజ్ ఖాన్. స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని పొన్నం ఎలా చెప్తారని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ అని చెప్పారు. రాహుల్, ప్రియాంక వాయనాడ్లో పుట్టి పెరిగారా అన్న ఆయన వాళ్ళు ఎందుకు వాయనాడ్లో పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నచ్చితేనే జూబ్లీహిల్స్లో కమ్మ ఓట్లు పడతాయని వ్యాఖ్యానించారు. వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు 2సారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4న విచారణకు రావాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏటుగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు. గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ అరెస్టు భయంతో విచారణకు డుమాకొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అనిల్ కుమార్కు మరోసారి నోటీసులు అందించారు. కాగా తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్ ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. సృష్టి, నమ్రత కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫెర్టిలిటీ సెంటర్లపై ఫోకస్ చేశారు. తనిఖీలకు ఫ్యామిలీ వెల్ఫేర్ సిద్ధమవుతుంది. తనిఖీలు చేయాలని డిఎంహెచ్ఓలకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో మొత్తం 379 ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్స్ రైడ్ చేశారు. ఇల్లీగల్ సెంటర్లపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రత అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1+1 ఆఫర్లతో పిల్లల విక్రయాలు, సరోగసిలకు నమ్రత పాల్పడింది. నమ్రత అక్రమాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టులో నమ్రత న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ ఇవ్వదని గోపాలపురం పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసుతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లతో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. పోలీసు రెవెన్యూతో కలిసి వైద్యారోగ్య శాఖ సోదాలు చేయనుంది. 2 రాష్ట్రాల్లోని పోలీసులను డాక్టర్ నమ్రత బాధితులు ఆశ్రయిస్తున్నారు. ఇండియన్ స్పర్మ్ టెక్ కార్యాలయంలో పోలీసులు సోదాలు మూశాయి. ఓనర్ పంకజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పర్మ్ టెక్ కేంద్రంగా సృష్టి లాంటి సెంటర్లకు వీర్యకణాలు సరఫరా చేస్తున్నాయి. డబ్బులు ఆశ చూపి యువకుల నుంచి వీర్యకణాలు, అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీర్యకణాల కోసం యువకులకు 5 నుంచి 10,000, అండాల కోసం యువతులకు 30,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నట్లు గుర్తించారు. ఇక సోదాలో స్పర్మ్ టెక్ కార్యాలయం నుంచి వీర్యకణాలు, అండాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోషంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వానికి 3 రోజుల కింద స్పష్టంగా లేఖ రాశారన్నారు. పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం తన వెనుక కమలం గుర్తు ఉండాలా లేదా అని ఆలోచించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్తానన్నారు. గోషంహాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదని, ఉప ఎన్నిక వచ్చే అవకాశమే లేదన్నారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో రాని ఉప ఎన్నిక గోషంహాల్లోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పార్టీకి తన రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ బుజ్జగించే ప్రయత్నం చేస్తారని, కానీ రాజీనామాను అధిష్టానం ఆమోదించిన వెనుక దుష్టశక్తులు చక్రం తిప్పాయన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ భూ పరిశీలన ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన జేఎస్ఎల్వి F-16 వాహక నౌక 2,399 కిలోల బరువున నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో, నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఇది. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది. దీనికోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్ అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. 2 సింథటిక్ అపర్చర్ రాడార్ను అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది.